The sermon, Looking into Jesus, was delivered on Wednesday evening, January 22, 1964, at the Ramada Inn in Phoenix, Arizona, USA. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానమును దేవుని యొక్క ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారెడ్ బ్రెన్హామ్ గారు 1964 సంవత్సరం జనవరి నెల 22వ తేదీన బుధవారం సాయంత్రం అమెరికా దేశంలోని ఆరిజోనా రాష్ట్రమందలి ఫీనిక్స్ పట్టణంలో ఉన్న రామడా ఇన్లో ప్రసంగించిండిరి. ఇప్పుడు దాన్ని తెలుగు భాష అనువాదంతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు యేసు వైపు చూచుతూ, లుకింగ్ ఇంటూ జీసస్. God's Bible, knowing this, that if my words fail, His won't. So I want to read a scripture out of the book of Isaiah. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉంది. నా మాటలు గతించితే ఆయన మాటలు గతింపవు. ఇది ఎరిగిన వాడినై అందును బట్టి యెషయా పుస్తకంలో నుండి లేఖనము చదవగొరుచున్నాను. And I've got some scriptures written out here and a few comments I'd like to make mention of as quick as possible, and then go right in to have the prayer for the sick again tonight. ఇక్కడ నేను వ్రాసుకున్న కొన్ని లేఖనాలు ఉన్నవి. ఇంకా ఎంత త్వరగా చేయాలో అంత త్వరగా నేను గుర్తు చేయుటకు ఆశించి కొద్దీ కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నవి. తర్వాత ఈ రాత్రి తిరిగి రోగుల కొరకై వెంటనే ప్రార్థన చేద్దాము. I want to take this opportunity while we're turning to Isaiah 45. I want to take this opportunity to thank all the ministers that's cooperated in this meeting. యెషయా 45 మనము త్రిపుచుండగా ఈ కూటములో సహకరించిన అందరూ దైవ సేవకులకు కృతజ్ఞతలు చెల్లించుటకు ఈ అవకాశమును తీసుకుంటున్నాను. Brother Shores, very dear friend of mine, he represents the Assemblies of God here in the city. Brother Outlaw, another precious friend of mine from the Jesus Name Church. Brother Fuller from the Independence, another precious friend of mine. సహోదరి షోర్స్ నాకెంతో ప్రియమైన స్నేహితుడు. అతడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారికి ఇక్కడి నగరంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సహోదరు ఔట్లా మరి ఒక ప్రశస్తమైన స్నేహితుడు, యేసునామ సంఘం నుండి వచ్చినవారు. సహోదరు ఫుల్లర్ స్వతంత్రుడు, మరి ఒక ప్రశస్తమైన నా స్నేహితుడు. Not only these three men, they represent the three major groups, but other ministers ministered far previous of other campaigns. They all cooperated and come together. The people's come out. ఈ ముగ్గురు మాత్రమే కాదు, కానీ వారు 3 పెద్ద గుంపులకు సంబంధించిన వారు. మరియు మరికొందరు క్రితములో సేవా కార్యక్రమంలో నేను పరిచయం చేసిన వారు. వారందరూ సహకరించి కలిసి వచ్చారు. ప్రజలు బయటికి వచ్చారు. I certainly trust, my brethren, that many of your people that were sick and needy got help during this time. నా సహోదరులారా, మీలో అనేక మంది రోగముతోనూ అక్కరలతోనూ ఉన్నారు. ఈ సమయంలో వారికి సహాయం అవసరమని నేను నిజంగా నమ్ముతున్నాను. And I'm sure that I tried all I know how to do, and I'm sure the Holy Spirit will confirm what's been said and done. ఎలాగూ చేయాలో అది తెలుసుకోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తాను. నేను ఏమి చెప్పబడినదో అది పరిశుద్ధాత్మ నిర్ధారించాలని నేను నిశ్చయత కలిగి ఉంటున్నాను. So the Lord bless you now as we look to the Bible, Isaiah 45, beginning with 22nd verse. కాబట్టి మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తుండగా ప్రభు మేము దీవించును కాక. యెషయా 45 22తో ఆరంభము లేక 22వ వచనము ఆరంభము. Look unto me, and be ye saved all the ends of the earth, for I am God, and there is none else. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను
నేనే మరి ఏ దేవుడును లేడు. I have sworn by myself, the word is gone out of my mouth in righteousness, and shall not return, that unto me every knee shall bow, and every tongue shall answer. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. I know that isn't very much reading of the Scripture, but that's sufficient because it's eternal. It's God's Word. అది ఎంతో ఎక్కువ లేఖనము చదువుట కాదని నాకు తెలుసు. అయితే అది సరిపోతుంది, ఎందుకనగా అది నిత్యమైనది. అది దేవుని యొక్క వాక్యము. And if I should call this a text now for about 20 minutes or 30, I would like to say, I want to say, looking unto Jesus. దీన్ని నేను ఇప్పుడు ఒక పాఠముగా పిలిచినట్లయితే సుమారు 20 లేక 30 నిమిషాలు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు వైపు చూచుచూ అని నేను చెప్పాలనుకుంటున్నాను. That's been the call for years. Look unto me, ye ends of the earth. భూదిగంత నివాసులారా, నా వైపు చూడుడి. సంవత్సర తరబడిగా అది ఒక పిలుపై ఉండెను. I would like to kind of turn that just a little bit and look especially unto me at the end of each world system, because he always makes himself known so real at the end of a world system when it's coming to its end. కొద్దిగా దాన్ని నేను ఒక విధంగా త్రిప్పాలనుకుంటున్నాను. భూదిగంతముల యందలి ప్రతి లోక పద్ధతి ప్రత్యేకించి నా వైపు చూడుడి. ఎందుకనగా ప్రపంచ పద్ధతులు దాని యొక్క అంతమునకు రావచ్చునప్పుడు, దాని యొక్క అంతానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా తనకు తాను ఎంతో నిజంగా తెలియపరుచుకుంటాడు. Look unto me, all ye ends of the world, I might say. The Scripture says the ends of the earth. Ends is in plural. Ends of the earth. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి అని చెప్పాలనుకుంటున్నాను. లేఖనము చెప్పుతున్నది, చివరలు, భూమి యొక్క దిగంతములు, అంతములు, బహువచనము, భూమి యొక్క అంతములు, భూమి యొక్క చివరలు. Many say, we've heard this for many years. Look unto me, look unto me. Well, that's true. But the question is what do you see when you look? You've been asked that for a long time. Look unto me. నా వైపు చూచి నా వైపు చూడుడి. అనేక సంవత్సరాల నుండి మేమిది విన్నాము. అది చాలా చెప్తారు అని అంటారు చాలామంది. సరే, అది నిజమే. అయితే విషయం, ప్రశ్న వినగా, నీవు చూస్తున్నప్పుడు ఏమి చూశావు? నీవు ఎంతో కాలం నుండి అది నిన్ను అడుగుతున్నది, నా వైపు చూచి. Here people say, look. They mention the word look means to pay attention, look up, or to look at, and look out. చూడు అని ఇక్కడ ప్రజలు చెప్తారు. చూడు అను మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్థము శ్రద్ధ వహించు, పైకి చూడు, లేక ఈ వైపుకు చూడు, మరియు కాచుకొని ఉండు అని అర్థం. And now God is saying here, look unto me. I am God and there's none other. ఇక్కడ దేవుడు చెప్పుతున్నాడు, నా వైపు చూడుము, నేను దేవుడును, మరి ఒక లేరు. Now I wonder, in a time that we are living in now, what could we look to that would be more solid than God? And God is the Word. So look to the Word of God today for your answer. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ సమయంలో నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుని కంటే ఎక్కువ స్థిరమైనది దేని కొరకు మనము జాగ్రత్త తీసుకోవలను? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీ యొక్క జవాబు కొరకు దేవుని వాక్యం వైపే చూడు ఈనాడు. The Bible has the answer for this day. It's had it for other days. It's got it forever because it is Christ, the same yesterday, today, and forever. ఈ రోజునకు బైబిల్ గ్రంథమే జవాబై ఉన్నది. మిగతా దినాలలో అది అదే అయ్యుండెను, నిరంతరము కూడా అదే అయ్యుంటుంది. ఎందుకనగా అది క్రీస్తయుండి నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. The Bible has the answer because the Bible is the revelation of Jesus Christ, being revealed since the foundation of the world. బైబిల్ గ్రంథములో జవాబు ఉన్నది,
ఎందుకనగా బైబిల్ గ్రంథమే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. అది భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి బయలుపరచబడి ఉన్నది. He has been revealed in the form of prophets. He's been revealed in the form of kings. He's been revealed in the form of lawgivers, because that's what he is. King, prophet, lawgiver, and God. ప్రవక్తల రూపములో ఆయన బయలుపరచబడెను, రాజుల రూపములో ఆయన బయలుపరచబడెను, న్యాయాధిపతుల రూపములో ఆయన బయలుపరచబడెను. ఎందుకనగా అది ఆయనే ఉండెను, రాజు, ప్రవక్త, ధర్మశాస్త్రకర్త మరియు దేవుడు. Now, he said, look to me. And you say, I've done that. It depends on what you looked at, determines what you look at is for, and what you look for him for. ఆయన చెప్పాడు, నా వైపు చూచి నేనిది చేసి ఉన్నాను అని చెప్తావు. నీవు ఎలాగ చూస్తావో దాని మీద అది ఆధారపడి ఉంటున్నది. నీవు ఏది చూస్తావో నిర్ణయిస్తున్నది. ఆయనపై దేనికై ఎక్కడికై చూస్తావో అది నిర్ణయం చేస్తుంది. What are you looking at? What purpose do you have in looking at him? It only depends on what you look for. That's what you find. దేని కొరకు నీవు విచారిస్తున్నావు? ఏ ఉద్దేశం కొరకు నీవు ఆయన వైపు చూచుతున్నావు? నీవు దేనికై ఎదురు చూచుతున్నావో అది దాని మీదనే ఆధారపడుతుంది. అదే నీవు పొందుకుంటావు. Usually, people come to a meeting, a religious gathering. Some of them go to find a big crowd of people to sit with. సహజంగా ప్రజలు కూటములకు వెళ్తారు, మత సంబంధమైన కూటాలకు వెళ్తారు. కొందరైతే పెద్ద గుంపు ప్రజలను చూచి వారితో కూర్చునేట కొరకై వెళ్తారు. Some, well, I hate to say this, but it's true. Some go to church just to show the clothes they're wearing. నేను చెప్పుటకు అసహ్యపడుతున్నాను, అయితే అది నిజమే. కొందరు ఆలయానికి వెళ్తారు, కేవలం వారు ధరించు బట్టలు చూయించుకుంటూ వెళ్తారు. Some goes to church because they say this is the biggest church in the city. It's got the best name. Certain class of people goes to this church. కొందరు ఆలయానికి వెళ్తారు ఎందుకంటే వారు చెప్తారు, ఇది నగరములో ఒక పెద్ద ఆలయం కాబట్టి, లేక దానికి గొప్ప పేరు ఉన్నది కనుక, ఒక తరగతి ప్రజలు ఈ ఆలయానికి వెళ్తారు కనుక అని చెప్తారు. And that's wrong. See, you're not looking to the right thing that the church is established for. God said, look to me. అలాగైతే అది తప్పవుతుంది, అవునా? ఆలయం ఎందుకు నిర్మాణమైనదో దాని సరైన విషయం కొరకు నీవు చూచట్లేదు. దేవుడు చెప్పాడు, నా వైపు చూడుడి అని. Many people go to the services and just to be seen, and sometimes people go to services. It's too bad to say this. We could linger on it a long time. చాలా మంది ఆరాధనకు వెళ్తారు, కేవలము కనిపించుకోవటానికి వెళ్తారు. కొన్ని పర్యాయాలు ప్రజలు కూటాలకు వెళ్తారు. ఇది చెప్పుడికెంతో తప్పవుతుంది. చాలాసేపు దాని మీద తాచారం చేస్తాం. But they go to church with their mind already made up before they go. If certain things is said or something just against their idea, they'll get right up and walk out. They just simply will not stand because they've got their own idea what it must be. అయితే వారు వెళ్ళకముందే మనస్సులో ముందుగానే నిర్ణయించుకుని వారు ఆలయానికి వెళ్తారు. ఒక విషయం చెప్పినట్లయితే, లేక వారి యొక్క ఆలోచనకు ఒకటి వ్యతిరేక్తమైనట్లయితే, వారు అప్పుడే లేచి నిలబడి బయటకు వెళ్ళిపోతారు. వారు అలాగే నిలబడలేరు. ఎందుచేతనగా అది ఎలాగుండాలో వారొక తలంపును కలిగి ఉంటారు. That's the very reason that Jesus was not understood when he came to the earth. ఆ హేతువు చేతనే యేసు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అర్థం చేసుకునబడలేదు. If they would have only looked into the Word of God instead of their tradition of that day, they would have known he was the Son of God. ఆ దినమున వారికి ఉన్న పారంపర్యాచార్యకు బదులుగా దేవుని యొక్క వాక్యమునే వారు చూచినట్లయితే ఆయన దేవుని యొక్క కుమారుడని వారు ఎరిగి ఉందరు. Because the Bible plainly declared his full coming, and he come in full revelation of the Word. ఎందుకనగా ఆయనకు సంపూర్ణమైన రాకడ గుర్చి వాక్యం యొక్క నిండు ప్రత్యక్షతతో ఆయన వచ్చును అనుదాన్ని గుర్చి బైబిల్ గ్రంథము విశ్రమగా తెలియపరచను. And each generation reveals him in the full revelation that's allotted for that time. ప్రతి తరము కూడా ఆ కాలమునకు విభజించబడిన నిండు ప్రత్యక్షత వలన ఆయన్ను బయలుపరచను. This generation must reveal Jesus Christ. That the revelation of him that's promised in the Word must be revealed to this generation. ఈ యొక్క తరము తప్పక యేసుక్రీస్తును బయలుపరచును.
ఆయన వాక్యమునందు వాగ్దానము చేయబడిన ఆయన్ను కూర్చిన ప్రత్యక్షత అది. If the churches won't receive it, somebody will rise up and do it. Because John said, God is able of these stones to rise children unto Abraham. సంఘము దాన్ని స్వీకరించకపోతే ఒకరు లేచి దాన్ని చేస్తాడు. కారణం యోహాను చెప్పాడు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించును అని. Don't think to say within yourself, we have Abraham to our father, or God is able of these stones to rise children to Abraham. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. For what God has said, God is fully able to perform what he has promised to do. దేవుడు ఏది చెప్తాడో, ఆయన చేయనని ఏది వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చుటకు ఆయన నిండుగా సమర్థుడు. Father Abraham realized that, and against hope, he believed in hope and staggered not at the promise of God through unbelief, but was strong, giving praise to God because God made him the promise. మన తండ్రి అయిన అబ్రహాము దాన్ని గ్రహించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షించాడు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును అతడు సందేహించలేదు. అయితే బలము పొంది దేవుని స్తుతించెను. ఎందుకనగా దేవుడే అతనికి వాగ్దానం చేశాడు. He's made us a promise for this day. He's made us a promise, and our promise today is just as sure to be revealed as it was to Abraham. ఈ దినాని కొరకై దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ దినమున మన యొక్క వాగ్దానము అబ్రహామునకు బయలుపరచబడినది ఎంత నిశ్చయమో అంత నిశ్చయము. For we are the children of Abraham, being dead in Christ, we are Abraham's seed and heirs with him according to the promise. ఎందుచేతనగా మనము అబ్రహాము యొక్క పిల్లలము, క్రీస్తులో మనము చనిపోయిన వారమై మనము అబ్రహాము యొక్క సంతానము, వాగ్దాన ప్రకారముగా ఆయనతో వారసులము. So many people come in, brought up their opinion, said in a full gospel meeting or any other meeting, and they'll just wait just for a few moments until something is said that they don't agree with, then up and out. They just won't stay to hear any more. అనేక మంది వస్తారు, వారి అభిప్రాయాలతో వచ్చి సంపూర్ణ సువార్త కూటంలో కూర్చుంటారు, లేక మరొక కూటానికి వస్తారు. వారు అంగీకరించని ఒకటి చెప్పే వరకు కొద్ది క్షణాలు వేచి ఉండి ఆ తర్వాత లేచి వెళ్ళిపోతారు. వింటానికి ఇక వారు ఉండరు. They won't stay to see if there was what the truth of it is. అక్కడ ఏమైనా ఉన్నదా, దాని యొక్క సత్యం ఏంటి అని చూచుటకు వారు నిలబడరు. Now we say, is that spirit, where did that come from? It's always been. That come from Genesis. It was down to the scripture. ఇప్పుడు మనం చెప్తాము అది ఆత్మ, అది ఎక్కడి నుంచి వచ్చినది అని మనం చెప్తాం. అది ఎల్లప్పుడూ ఉన్నది, అది ఆదికాండం నుండి వచ్చినది, అది లేఖనాలలో ఉన్నది. Many times when Paul was speaking one time or other to a group of people, while they listened at him closely, as long as he stayed in the law. ఒకసారి పౌలు మాట్లాడుతున్నప్పుడు, లేక కొంతమంది గుంపుతో మాట్లాడుతున్నప్పుడు, అతడు ధర్మశాస్త్రం పైన నిలబడినంత వరకు ఎంతో జాగ్రత్తగా అతని మాటలు అంగీకరించారు వారు. But when he began to tell about the revelation, the heavenly vision, quickly it changed the congregation. They rose up to screaming. అయితే పరలోక దర్శనాన్ని గురించి ప్రత్యక్షతను గురించి అతను మాట్లాడటం మొదలుపెట్టగా చాలా త్వరగా సమాజాన్ని అది మార్చివేస్తున్నది. వారు లేచి నిలబడి అరుపులు అరిచారు. If they just listened to what the man said, he was revealing the truth of God by the word. ఆ మనుషుడు ఏమి చెప్పుచున్నాడు అది వారు విన్నట్లయితే వాక్యము ద్వారా అతడు దేవుని సత్యమును బయలుపరుచుతున్నాడు. Some time ago in a big city in the United States, I was invited for a revival. Just a few people there that turned out. Probably the entire revival is no more than right in this building tonight. కొద్ది కాలము క్రితము ఈ సంయుక్త రాష్ట్రములలో ఒక ఉద్యోగ కూటమునకు నేను ఆహ్వానించబడ్డాను. కేవలము కొద్ది మంది తిరిగి వెళ్లారు. బహుశా ఉద్యోగ కూటమంతట్లోనూ ఈ రాత్రి ఈ భవనంలో ఉన్న వారి కంటే ఎక్కువ మంది లేరు. I thought, well, I would give a breakfast, free breakfast. And I'd taken my love offering to make the breakfast free to some of the ecumenical believers there in the city, and told them to come out. I would like to speak with them and tell them my purpose of being there. To help the city, to help the sick, to help them, every church. అయితే ఉదయవేళ అల్పాహార విందు, ఉచిత అల్పాహారము ఇద్దాం అని అనుకున్నాను. నా యొక్క ప్రేమ కానుక తీసుకుని అక్కడ పట్టణంలోనున్న కొందరు సాధారణమైన విశ్వాసులకు ఉచిత అల్పాహారము ఏర్పాటు చేయడం కొరకై రండి, నేను మీతో మాట్లాడి నేనిక్కడి ఉండు ఉద్దేశము వారితో చెప్తాను. నగరానికి సహకరించి రోగులకు సహాయం చేసి
ప్రతి సంఘానికి సహాయం చేయదును అని వారితో చెప్పాను. That morning when Dr. Lee Vale was my speaker at the campaign, he had introduced me to the audience after the breakfast, and I took this text, I was not disobedient to the heavenly vision. ఆ ఉదయం అక్కడ సేవా కార్యక్రమంలో డాక్టర్ లీవేల్ నా యొక్క పరిచయ వ్యక్త అల్పహారమైన తర్వాత అతను నన్ను సభికులకు పరిచయం చేశాడు. నేను ఈ అంశాన్ని తీసుకున్నాను. పరలోక దర్శనానికి నేను అవిధేయుని కాను అనున్నది. Just in a moment, I noticed the minister looked at his watch, raised over, nodded his head to the other fellow, got up, went out. ఒక్క క్షణంలోనే ఒక దైవ సేవకుడు తన గడియారాన్ని చూసుకొని మరి ఒక వద్దకు వచ్చి తల ఊపి లేచి బయటికి వెళ్లిపోయాడు. Before I had said 6 or 8 words, almost a third of that ministerial group had walked out. నేను 6 లేక 8 మాటలు చెప్పకముందే ఆ సేవకుల గుంపులో నిండుగా 3వ వంతు బయటికి వెళ్లిపోయారు. Before I had 5 minutes of speaking, just what Paul said, that he was not disobedient to the heavenly vision because God had called him to this work. They seen right then where I was going to base my thought. There wasn't over 1/3 of the group left. పరలోక దర్శనానికి అతడు అవిధేయుడు కాలేదు. ఎందుకనగా దేవుడు ఈ పని నిమిత్తమే దేవుడు అతన్ని పిలిచాడు అని పౌలు ఏమి చెప్పినను అది 5 నిమిషాలు నేను మాట్లాడకముందు నేను ఎక్కడ నా తలంపులు కేంద్రీకరించానో అక్కడ వారది చూశారు. అక్కడ 3 వంతులు వారు వెళ్లిపోయారు. Now that's not even giving Christian consideration as a man that would name the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున వచ్చిన ఒక మనిషికి చేయుటకు అది క్రైస్తవ మర్యాద కూడా కాదు. I say this with respect, but I say it to sink in. I had more understanding and better fellowship with a bunch of African witch doctors, and I did that group of ministers that morning. ఇది నేను గౌరవ మర్యాదలతో చెప్పుతున్నాను. అయితే ఇది లోతుగా కూతురికై కూడా చెప్పుతున్నాను. ఆ ఉదయం ఆ దైవ సేవకుల సమావేశం కంటే ఆఫ్రికాలోని మంత్రగాల వైద్యుల యొద్ద నేను మంచి గౌరవాన్ని మంచి సహవాసాన్ని పొందుకున్నాను. They give more consideration to the Word of God and ask questions and I could give them the hope that lay within me for the hope of eternal life. వారు దేవుని యొక్క వాక్యానికి ఎంతో అవధారణను శ్రద్ధ ఇచ్చారు, ప్రశ్నలు అడిగారు. నిత్య జీవము యొక్క నిరీక్షణ నా లోపల ఏ నిరీక్షణ అడబడి ఉన్నదో దాన్ని నేను వారికి ఇవ్వగలిగితిని. These ministers had no time for it at all. Just quickly, as soon as you'd say something, out they'd go. And so that's the way it is. They got their mind made up. They just stay so long, and that's all they want to know. ఈ దైవ సేవకులకు అందుకై ఎటువంటి సమయం కూడా లేదు. ఎంతో త్వరగా నీవు ఒకటి చెప్పిన వెంటనే వారు వెళ్లిపోతారు. కనుక మార్గం అలాగుంటుంది. వారి మనస్సులో వారు తీర్మానించుకుంటారు. ఎంతో సేపు ఉంటారు. అది మాత్రమే వారు ఎరగాలనుకుంటారు. One word disagreeing with any petty thing that they believe in, they cannot stay and listen to it. వారు తెలుసుకున్న ఏ చిన్నదానికి ఒక్క వాక్యము అది ఏకీభించకపోయినా అక్కడి నుండి అదంతా వారు వినరు. That's the reason they couldn't believe Jesus Christ at his first advance. That's the reason they'll miss him in the second. ఆ కారణము చేతనే యేసుక్రీస్తును ఆయన మొదటి రాకడ యందు వారు నమ్మలేకపోయారు. ఆ కారణము చేతనే రెండవ దానిలో వారు ఆయన్ను పోగొట్టుకుంటారు. They miss him each time. They always have. ప్రతి ఒక్కసారి కూడా ఆయన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడు వారు అలాగే చేస్తారు. He's revealed himself in Moses, revealed himself in Noah, revealed himself in Elijah, all the prophets. They missed it each time. ఆయన మోషే తనకు తాను బయలుపరుచుకున్నాడు. నోహువులో బయలుపరుచుకున్నాడు. ఏలియాలో బయలుపరుచుకున్నాడు. ప్రవక్తలందరిలో బయలుపరుచుకున్నాడు. ప్రతిసారి ఆయన్ను వారు పోగొట్టుకున్నారు. Jesus said, which one of your fathers hasn't put the prophets in the tombs out there that they're garnishing now? యేసు చెప్పినాడు, మీ పితరుల సమాధుల్లో పెట్టిన ప్రవక్తల సమాధులను అవి ఇప్పుడు అలంకరించబట్టలేదా? That's true. It's always been true. It's true yet today. Yet in the midst of all of this, we're commanded to look at him, all the ends of the world. అది నిజం. అది ఎల్లప్పుడూ నిజమే. అది ఈ రోజు కూడా నిజం. అయినప్పటికీ వీటన్నిటి మధ్యలో చూడుము, చూడు అని మనకు ఆజ్ఞ ఇవ్వబడినది. భూదిగంత నివాసులారా ఆయన వైపు చూడు. Sometimes they command a man will judge you by what kind of clothes. If you don't wear ministerial clothes and so forth, then that's out. They won't have nothing to do with you. కొన్నిసార్లు వారు లోపలికి వస్తారు.
నీవు ఎటువంటి బట్టలు ధరించున్నావో ఒకరు నిన్ను తీర్పు తీరుస్తాడు. నీవు సేవకుడి వస్త్రాలు తదితరమైనవి ధరించున్నావా? అలాంటప్పుడు అది అయిపోయిందే, నీతో వారికేం పనిలేదు. Sometimes they want to look to see what kind of an education you have. If you speak your words proper, if you stand correctly, how you use your nouns and pronouns. కొన్నిసార్లు నీవు ఎటువంటి విద్యని కలిగి ఉన్నావో, నీవు నీ మాటలు సరిగా పలుకుతున్నావో లేదో, నీవు సరిగా నిలబడ్డావో, ఏ విధంగా నామవాచకము సర్వనామములు ఏ విధంగా నీవు వాడుతున్నావో చూడటానికి వస్తారు. Frankly, I don't know which is noun or pronoun. I couldn't tell you. So that's out for me. And I just don't know. నిజంగా నామవాచకమేదో సర్వనామమేదో నాకు తెలియదు, కాబట్టి అది నాకు బయటే, నాకు తెలియదు. I couldn't make the difference between a noun and a pronoun. I did when I was in school, but I've forgotten that a long time ago. నామవాచకము సర్వనామం యొక్క వ్యత్యాసము నేను చేయలేను. నేను బడిలో ఉన్నప్పుడు చేశాను, అయితే ఎంతో కాలము కిందట నేనది మర్చిపోయాను. I just know one thing, and that's Jesus Christ and the power of His resurrection. That's all I know how to say about it. The adjectives and pronouns I know. నాకైతే ఒకటి తెలుసు, ఆయన పునరుద్ధాన బలమునందు యేసుక్రీస్తు చెప్పడానికి అది నాకు తెలుసు. విశేషణములు సర్వనామములు నాకు తెలియదు. I think that's what we all come together for in meetings like this, is to know Him. Not know nouns and pronouns, but know Him, Jesus Christ, and the power of His resurrection. ఇలాంటి కూటాల్లో అందుకే మనమంతా ఇక్కడికి వస్తున్నాము, ఆయన గురించి తెలుసుకుంటానికి. నామవాచకాలు సర్వనామములు కాదు, అయితే ఆయనను తెలుసుకుంటకు, ఆయన పునరుద్ధానమందు యేసుక్రీస్తును తెలుసుకుంటానికి. Now, some people, when they look to Jesus, they look and see, look at Him, and when they see Him, they see in Him only a church founder, or a church organizer, or maybe a creed for a church. That's what many people look to Jesus to see. కొందరు యేసును చూచినప్పుడు ఆయన చూస్తారు, ఆయన గ్రహిస్తారు, చూస్తారు, ఆయన వైపు చూస్తారు. అటు తర్వాత వారు ఆయన చూస్తారు. వారు ఆయనలో సంఘ సంస్థాపకుని మాత్రమే చూస్తారు, లేక వ్యవస్థాపకుని, లేక సంఘం యొక్క 3 సిద్ధాంతాన్ని చూస్తారు. యేసును చూచుటకు చాలా మంది అదే చూస్తారు. He's just a new creed that was added to an old doctrine. Now, many people look and see Him like that. పాత సిద్ధాంతానికి కలుపు చేసిన కొత్త మూఢ మతము అవుతుంది. అనేక మంది ఆయన్ను ఆ విధంగా చూస్తారు, అలాగ గ్రహిస్తారు. Some look and see Him as a myth, Santa Claus, or some of them look to Him as some historical act that God did many years ago. Some of them look to Him yet as a baby in a manger. కొందరు ఆయన్ను శాంటా క్లాస్ పురాణ గాథగా చూస్తారు, లేక కొందరు ఆయన చరిత్ర గాథగా అనేక సంవత్సరాల క్రితము దేవుడు చేసిన ఒక చరిత్రగా ఆయన చూస్తారు. మరికొందరు ఇంకా పశువుల పాకలోనున్న ఒక శిశువుగా చూస్తారు. But the question is, what do you see when you look at Him? Do you see the second person of the Trinity, or do you see a Trinity 3 in 1? అయితే ప్రశ్నేదనగా, ఆయన వైపు చూచినప్పుడు నీవేమి చూశావు? త్రిత్వములో 2వ వ్యక్తిని నీవు చూశావా, లేక త్రిత్వాన్ని నీవు చూశావా? 3లో 1? You'll only see Him as you look at Him through the Word. That's the only way you know it, because He is the Word. It'll reveal Himself. Depends on what you're looking for. వాక్యం ద్వారా నీవు ఆయన చూచినప్పుడు ఆయన మాత్రమే నీవు చూడగలుగుతావు. ఆయనను తెలుసుకునే మార్గము అది ఒక్కటి మాత్రమే, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయననే అది బయలుపరచును. దేనికై నీవెదురు చూస్తున్నావో దానికై అది ఆధారపడుతుంది. If you look to Him to argue, then you're looking wrong. He didn't argue. It wasn't meet for Him to argue. వాగ్వాదము చేయుటకై నీవు ఆయన వైపు చూచితే అలాగైతే నీవు పొరపాటుగా చూస్తున్నావు. ఆయన వాదం పెట్టుకోడు. వాగ్వాదము చేయుటకు అది ఆయనను కలుసుకోలేదు. Remember, you see Him as you look at Him through His Word and recognize Him. జ్ఞాపకముచ్చుకో, ఆయన వాక్యము గుండా ఆయన వైపు నీవు చూచినప్పుడు నీవు ఆయన్ని చూస్తావు, ఆయన్ని గుర్తిస్తావు. Now, you cannot see Him until your eyes is open to the fact. సత్యమునకై నీ కన్నులు తెరవబడి వరకు నీవు ఆయన్ను చూడలేవు. 2 men can look at the same scripture and disagree. One of them's got to be right and the other one wrong. 2 మనుషులు ఒకే లేఖనము చూడగలరు, మరి వ్యతిరేకించుదురు.
అందులో ఒకరు సరైన దానిలో ఉంటారు, మరి ఒకరు తప్పులో ఉంటాడు. Sometimes there's things that's happening around us that we cannot understand. Others are saying they see things. Others see nothing about it. కొన్నిసార్లు మన చుట్టూ కొన్ని సంగతులు జరుగుతవి, అర్థముగానివి జరుగును. కొందరు వారు విషయాలను చూస్తారని, కొందరు దాని గురించి ఏమీ లేదని వింటారు అంటారు. Look at Dothan down there that day when Elijah had been surrounded by the Syrian army. అక్కడున్న దాతాను చూడు. ఆ దినమున సిరియా సైన్యము చేత ఏలియా ముట్టడి వేయబడినప్పుడు చూడు. And his faithful servant Gehazi, who lived with him, waited on him, cooked for him, and kept his clothes clean, poured water on his hands, was right with him day and night, listened to him teach and preach. అతని నమ్మకమైన దాసుడు గెహజీ అతనితో నివాసమున్నవాడు, అతనికై కనిపెట్టుకున్నవాడు, అతనికి ఆహారం వండువాడు, అతని బట్టలు శుభ్రముగా ఉంచేవాడు, అతని చేతుల మీద నీళ్లు పోసినవాడు, అతనితో సరిగా ఎండినవాడు, అతని బోధిస్తున్న ఉపదేశాన్ని వినువాడు అతడు. And that morning when he woke up, he looked out and he seen the Syrian army all around. He said, "My father, alas, look at the opposition we have, the whole Syrian army." ఆ ఉదయం అతడు మేల్కొన్నప్పుడు అతడు బయట చూశాడు. సిరియా సైన్యం చుట్టూరా ఉండుట అతడు చూశాడు. అతడు అన్నాడు, అయ్యో నాయనా, సిరియా సైన్యమంతా మన శత్రుల వైపు చూడు. సిరియా సైన్యమంతా. You see, Elijah, when he rose up and looked, he saw something that Gehazi didn't see. And so he prayed, God, open this young man's eyes. మీరు గమనించడి, అతడు మేల్కొన్నాడు, చూశాడు. గెహజీ చూడని ఒకటి అతడు చూశాడు. కాబట్టి అతడు ప్రార్థించాడు, దేవా, ఈ యవని కన్నులు తెరువుము. Now his eyes were wide open. But he said, open his eyes that he might see. అతని కన్నులు బాగా తెరువబడి ఉన్నవి. అయితే అతడు చెప్పాడు, అతడు చూచినట్లు అతని కన్నులు తెరువుము అని. And when his eyes spiritually came open, the whole mountains was full of chariots of fire and angels all around that prophet. See, it was different when his eyes came open. అతని యొక్క కన్నులు ఆత్మీయంగా తెరవబడిన తర్వాత పర్వతమంతా అగ్ని రథములతోనూ దూతలతోనూ ప్రవక్త చుట్టూ ఉన్నారు. చూశారా? అతని కన్నులు తెరవబడిన తర్వాత అది వ్యత్యాసముగా. Now people look at the word literally, and that's the way you're supposed to look at it, but it declares itself both literally and spiritually. ప్రజలు అక్షార్థంగా వాక్యము చూస్తారు. ఆ విధముగా నీవు చూడవలసి ఉంటున్నది. అయితే అక్షార్థంగాను ఆత్మీయంగాను అది తెలియచేస్తుంది. The Spirit makes the word to live to the promise. In other words, it's a seed. The Spirit gives its life. ఆత్మ వాక్యమును వాగ్దానముకై జీవింపు చేయును. మరో మాటల్లో అది విత్తనము. ఆత్మ దానికి జీవమునిచ్చును. It unctionizes. It gives it its go like rain gives to the seed that's buried in the ground. It breaks forth life. అది వేగ ప్రవృత్తిని చేయును. భూమిలో పాతిపెట్టబడిన విత్తనానికి వర్షమిచ్చినట్లుగా అది ఇచ్చును. అది పగలగొట్టును, జీవమునకై పగలగొట్టును. And when you look at Jesus as the promised word of the hour, then it will be revealed to you. If you look at him, you'll see that he's the same yesterday, today, and forever, the same Christ. కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యముగా యేసును నీవు చూచినప్పుడు అప్పుడు నీకది బయలుపరచబడును. నీవు ఆయన వైపు చూచినట్లయితే ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవానిగా అదే క్రీస్తును నీవు చూస్తావు. A portion of God's word has been allotted to every generation, all the way from Genesis. God always sends someone. ఆదికాలం నుండి కూడా ప్రతి ఒక్క తరానికి దేవుని యొక్క వాక్య భాగము పంచివ్వబడినది. దేవుడు ఎల్లప్పుడూ ఒకరిని పంపించును. Usually the Ecclesiastics gets it so mixed up until it's in traditions and so forth, as it was in the coming of Jesus. And then God sends a prophet along. సహజంగా మత సంబంధమైన గురువులు దానంతో మిశ్రితము చేశారు. పారంపరాచారాలు మొదలైన వాటితో చేశారు. యేసు యొక్క రాకడ వచ్చుచుండగా నేరుగా దేవుడు ఒక ప్రవక్తను పంపును. The word of the Lord comes to the prophet, he reveals it. Stoned to death or put out, kicked out. ప్రవక్త ఎద్దుకు ప్రభు వాక్యం వచ్చును. అతడు దాన్ని బయలుపరచును. మరణించిన కొరకై రాళ్లు వేస్తారు, లేక బయటికి నెడతారు, తన్నివేస్తారు. And then after he's gone a while, they build his tomb and say he was a great man. They live in a shadow of what he was back there and refuse the word going on today. ఆ తర్వాత అతడు గతించిన తర్వాత
అతని సమాధి కడతారు. మరలా అతని గొప్పవాడని చెప్తారు. వెనుక అతడేమై ఉన్నాడో ఆ నీటిలో వారు జీవిస్తారు. ఆ దినాన వెడుతున్న వాక్యమును తిరస్కరించుట. It's just like man. He's always talking about how great God is and what He done, what things He's going to do, and not seeing the things He's doing right now. See? అది మనుషుని వలె ఉండును. దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయన ఏమేమి చేసి ఉన్నాడో, ఆయన ఎటువంటి సంగతులు చేయనై ఉన్నాడో వాటిని గురించి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన చేయుచున్నవి చూడకుండా అవి మాట్లాడుతూ ఉంటాడు. అవునా? He looks at him in history, looks at him in prophecy, but forgets that He's doing the same right now as He did then. That's just been man. అతడు ఆయన్ని చరిత్రలో చూస్తాడు, ప్రవచనంలో చూస్తాడు. అయితే అప్పుడు చేసినవే ఇప్పుడు ఆయన చేస్తున్నవని మర్చిపోతాడు. అది మనుషుల్లో ఉన్నటువంటి విషయం. We noticed the disciples one time. After it was the first Easter morning. What a morning. Jesus up from the dead, walking among the flowers. ఒకసారి మనము శిష్యులు గమనించాము. అది మొట్టమొదటి ఈస్టర్ ఉదయము. ఎంతటి ఉదయవేళ అది! యేసు మృతుల నుండి లేచి పువ్వుల మధ్య నడుస్తున్నాడు. And two friends, Cleopas and one of his friends, was on the road down to Emmaus. క్లయోపా మరియు అతని యొక్క స్నేహితుల్లో ఒకరు ఎమ్మాయి మార్గాన వెళ్తున్నారు. ఇద్దరు మిత్రులు. And they were walking along talking, grieved at their heart. వారి హృదయంలో బాధ ఉంచుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. And a man stepped out of the bush and walked with them the rest of the day, talking to them about Christ. ఒక మనుషుడు పొదలో గుండా వచ్చి రోజంతా వారితో మాట్లాడాడు. క్రీస్తును గురించి వారితో మాట్లాడాడు. And that evening they asked him, he acted like he was going to pass them by, but they asked him to come in. He did. ఆ సాయంకాలం వారు ఆయనతో మాట్లాడారు. ఆయన వారిని దాట వెళ్తున్నట్లుగా ఆయన నటించాడు. అయితే ఆయన్ను లోపలికి రమ్మని వారు అడిగారు. ఆయన అలాగే వెళ్ళాడు. And when he did something there the way he done it before his crucifixion and his resurrection. Before he was crucified, they seen him do it just like he did. ఆయన అలాగును చేసినప్పుడు ఆయన సిలువకు ముందుగా ఆయన చేసిన విధముగానే అక్కడ ఆయన ఒకటి చేశాడు. ఆయన పునరుద్ధానమునందు ఆయన సిలువ వేయబడక ముందు ఆయన ఏ విధంగా చేసినో ఆయన అలాగు చేయట వారు చూశారు. They recognized it was him, though been with him all day long, and never recognized who he was. ఆయనని వారు గుర్తుపట్టారు. దినమంతా ఆయన వారితో ఉన్నప్పటికీ ఆయన ఎవరైనది వారు గుర్తుపట్టలేదు. It's possible today that good man, fine man, walk with Christ, reading His Word, and still don't recognize that this is the hour that certain things in this Bible must be fulfilled. ఈ రోజు ఆ విధముగానే ఉంటుంది. మంచి మనిషి, గొప్ప మనిషి క్రీస్తుతో నడుస్తారు. ఆయన వాక్యము చదువుతారు. ఆయనను ఈ బైబిల్లో కొన్ని విషయాలను నెరవేర్చు గడియ ఇదేనని గుర్తించరు. It's the hour that we're living in. The time is at hand when these things must be done. It's written, and thus it must be fulfilled, because God promised it. మనము జీవిస్తున్న ఈ సమయము, ఈ సంగతులు తప్పక నెరవేరవలసి ఉంటకు సమయము ఆసన్నమైనది అని వ్రాయబడినది. అలాగే అది నెరవేరవలసి ఉన్నది. ఎందుకనగా అది దేవుడు వాగ్దానము చేసినది. Yes, our eyes must be open to see the Word. అవును, వాక్యమును చూచుటకు మన యొక్క నేత్రములు తెరవబడవలసి ఉన్నది. Now you can look at the Word. The Pharisees had that Word drawn out just exactly the way the Messiah was coming. They believed they were right. ఇప్పుడు వాక్యం వైపు చూడు. మెస్సయ్య వచ్చునను విధము ఖచ్చితంగా గీయబడిన వాక్యము పరిచయులు కలిగి ఉన్నారు. వారు సరియని వారు నమ్మియుండిరి. And here he was born and walked right among them. And they condemned him when he told them, you search the Scriptures, for in them you think you have eternal life, and they are they that testify of me. ఇక్కడ ఆయన జన్మించి వారి మధ్యనే నడిచాడు. మీరు లేఖములు పరిశోధించుడి, వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని వారితో ఆయన చెప్పినప్పుడు వారు ఆయనకు శిక్ష విధించారు. Search the Scriptures, they said, we are Moses' disciples.
He said, if you would be Moses' disciples, you would know me, for Moses wrote of me. And he did. లేఖలను పరిశోధించుడి, మేము మోషే శిష్యులము అని వారన్నారు. ఆయన చెప్పాడు, మీరు మోషే శిష్యులైనట్లయితే మీరు నన్ను ఎరుగుదురు, ఏలైనగా మోషే నన్ను గుర్చి వ్రాసెను, అతడు అలాగు చేసెను. Moses said, the Lord your God shall raise up a prophet like unto me, a lawgiver, and so forth, and a prophet, and him the people shall hear. మోషే చెప్పాడు, ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును, ఒక ధర్మశాస్త్రమిచ్చువాడు మొదలైనది, ఒక ప్రవక్త, అతని మాటలు జనులు వినవలెను. See, if they'd have known Moses' writing, they would have known him. They thought they knowed Moses' writing. But you see, they didn't know it. See, they were blinded to that very fact. చూశారా, వారు మోషే వ్రాతలు ఎరిగి ఉంటే వారు నన్నెరిగి ఉందరు. మోషే వ్రాతలు వారు ఎరిగి ఉన్నారని వారు అనుకున్నారు. అయితే అది వారు ఎరగలేదు. గమనించారా? ఆ యొక్క నిజ రుజువుకు వారు అంధులైపోయారు. So just a few words from him like that, what did they do? He sprung up and said, this man's got a devil. Comes to teach us. కాబట్టి అలాంటివి ఆయన గురించి కొద్ది విషయాలు వారు ఏమి చేశారు? దూచుకుని పోయి ఇలాగూ చెప్పారు, ఈ మనిషికి దయ్యం పట్టినది, మాకు బోధించుటకే వచ్చాడు. What school did he come from? We have no record of him. Wonder whose fellowship card he's packing it. Something on that order was the question. ఆయన ఏ పాఠశాల నుండి వచ్చాడు? ఆయన గుర్చిన వివరణ ఎల్లి లేదు. ఎవరి సహవాసపు కార్డును ఆయన పట్టుకొని ఉన్నది? ఆశ్చర్యమే లేదా? ఆ విధమైన ఒక ప్రశ్న ఉన్నది. But they failed to look and see that the very God that promised the word was vindicating it right there through that person of Jesus Christ. For he was the light of the hour. He was the light for the people to walk in. అయితే ఆయన ఆ ఘడియకు వెలుగై ఉన్నాడని యేసుక్రీస్తుయను ఆ వ్యక్తి ద్వారా నేరుగా అక్కడే రుజువుపరచబడిన వాగ్దాన వాక్యముక సాక్షాత్తు దేవునే వారు చూచి గ్రహించలేకపోయారు. ప్రజలు నడుచుటకు ఆయన వెలుగై ఉన్నాడు, ప్రజలు నడవటానికి ఆయన వెలుగై ఉన్నాడు. And only word of God produces light. Only God's word produces light. దేవుని యొక్క వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. కేవలం దేవుని వాక్యం మాత్రమే వెలుగును ఉత్పత్తి చేయును. God's word produces the sunshine. God's word produces the earth. God's word produces the air. Everything is the word of God made manifest. Everything's got a reality to it. దేవుని వాక్యము సూర్యకాంతిని ఉత్పత్తి చేయును. దేవుని వాక్యం భూమిని ఉత్పత్తి చేయును. దేవుని వాక్యము గాలిని ఉత్పత్తి చేయును. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారానే ప్రత్యక్షమైనది. ప్రతిదీ దాని యొక్క వాస్తవికత అవుతున్నది. When he's here, he said, I am God, and besides me, there's no other. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను దేవుడును, నేను తప్ప వేరొకరు లేరు. Some looked. Let's take some that did look. కొందరు చూశారు. చూసిన వారిని కొందరిని తీసుకుందాము. Isaiah, one time, a young prophet. Your last time at Phoenix, I spoke of him to the businessman. I believe it was. ఒకసారి ఒక యవన ప్రవక్త యెషయా, గత కాలంలో ఇక్కడే ఫీనిక్స్ లో అతని గురించి నేను మాట్లాడాను. వ్యాపారస్తుల మధ్య అని అనుకుంటాను. He had been leaning heavy upon the king's shoulder, Uzziah. And we find out that Uzziah got all puffed up and was stricken with leprosy. అతడు ఏ విధముగా ఎంత గట్టిగా ఉజ్జియా భుజాలపై అతడు అనుకున్నది. ఉజ్జియా తాను గర్వించినప్పుడు కుష్ఠరోగము ద్వారా మొత్తబడినది మనం చూశాము. Then Isaiah had to go down to the temple and pray and say, confess him to be a sinner. ఆ తర్వాత యెషయా ఆలయంలోకి వెళ్లి ప్రార్థించి అతడు పాపి అని ఒప్పుకోవలసి వచ్చెను. He saw the cherubims coming forth with their wings covering their holy faces and feet and flying with wings and crying, Holy is the Lord God. శరూపులు తమ రెండు రెక్కలతో వారి పరిశుద్ధ ముఖములను మరియు పాదములు కప్పుకొని రెండుతో ఎగురుతూ ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు అని మొరపెట్టుట అతడు చూశాడు. When Isaiah got a glimpse of Jesus Christ, here's what he saw. He never saw any just ordinary man. He never saw a philosopher. యేసుక్రీస్తు యొక్క క్షణమైన దర్శనం యెషయా పొందుకున్నాడు. అతడేమి చూశాడో ఇక్కడ ఉన్నది. సాధారణ మనిషిని అతడు చూడలేదు. వేదాంతని అతడు చూడలేదు. As most of our Protestant churches today, I think it's 68 or 86% of them, in a survey denied believing, they deny the virgin birth of Jesus Christ. Our Protestant preachers. That's right. This is off the statistics. ఈ దినాన అనేకమైన మన ప్రొటెస్టాంట్ సంఘములు
వాటిలో 100కి 66 లేదా 68 పాళ్ళు పరిశీలనలో తేలినవి. నమ్మకమును తృణీకరించిరి, విశ్వాసమును తృణీకరించిరి. మన యొక్క ప్రొటెస్టాంట్ బోధకుల వారు యేసు క్రీస్తు యొక్క కన్య వలన జన్మించిన దానిని తృణీకరించారు. అవునది నిజం. ఇది గణాంక వివరాలు. Right down, they deny the virgin birth. They do not believe it was actually virgin. ఇంకా క్రిందకు కన్య వలన జన్మను వారు తృణీకరించారు. అది నిజంగా కన్య అని వారు నమ్మరు. So then Isaiah didn't see something like that. Some of them, they said he was a good man. కాబట్టి ఏషియా అటువంటిది చూడలేదు. వారిలో కొందరు చెప్తారు ఆయన మంచి మనిషి అని. Some of them, like some of our denominations, they said he's a good man. Sure, there's no fault in him. But I tell you, his words cannot be established our belief today. కొందరు మన సంఘ శాఖలో కొందరు చెప్తారు ఆయన మంచివాడు, నిజమే, ఆయనందు ఏ నేరము లేదు. అయితే నేను మీతో చెప్పుచున్నాను, ఆయన యొక్క వాక్యములు స్థిరము కావు, లేక ఈనాడు నమ్మలేనివి అని అంటారు. Or any belief and any faith established outside of the Word of God, let it alone. ఎలాంటి విశ్వాసము గాని ఎటువంటి నమ్మకము గాని వాక్యానికి ఆవల నిర్ణయించబడినట్లయితే అది అలాగే ఉండనిమ్ము. Jesus said, every man's word will fail, but mine will not. Heavens and earth will pass away, but my word shall never pass away. యేసు చెప్పాడు, ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట కాదు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపవు. So therefore, any creed or anything that's not built on this Word of God, all the Word of God, Jesus said, man shall not live by bread alone, but by every word. అందుచేత ఏ మత నమ్మకము గాని ఏదైనా గాని ఈ దేవుని వాక్యం మీద కట్టబడదు, వాక్యం అంతరి మీద కట్టబడదు. యేసు చెప్పాడు, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Not just a word here and a word there and a little thing here and there, but every word that proceeds out of the mouth of God. ఇక్కడ ఒక మాట వలన అక్కడ ఒక మాట వలన కాదు, ఇక్కడ ఒక చిన్నది అక్కడ ఒకటి దానిని కలుపుట వలన కాదు, అయితే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. Man shall take every word of the Bible, put it together, it's already together. Just read it and believe it. Act upon it. God will honor it. మనుషుడు బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట వల్ల జీవించును. దానిని కలుపము, అదెప్పుడు కలపబడి ఉన్నది, అదెప్పుడు కలపబడి ఉన్నది, అలాగే చదువు, దానిని నమ్ము, దాని ప్రకారం నడు, దాన్ని దేవుడు గౌరవిస్తాడు. Now we find out that Isaiah, when he looked, what did you see, Isaiah? He saw one was called Counselor, Prince of Peace, Mighty God, Everlasting Father. That's what he looked. అది మనం చూశాము. యేషయా ఆయన చూచినప్పుడు నీవేమి చూశావు? యేషయా ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి, బలవంతుల దేవుడు, నిత్యులకు తండ్రి అని అనబడు ఒకరిని చూశాడు. అది అతడు చూశాడు. I call another man, Daniel. One time you had the opportunity to see him, a great prophet. What did you see? నేను మరొక మనిషిని చెప్పినట్లయితే దానియేలు. ఒకసారి ఆయన చూసినటువంటి తరుణము అతనికి లభ్యమైనది. ఒక గొప్ప ప్రవక్త. నీవేమి చూశావు? He said, I saw a stone hewed out of the mount without hands, and it rolled into the kingdoms of the world and broken to pieces, and it blowed away like the chaff upon a summer's threshing floor, and the stone growed into a great mountain that covered all the earth. That's what he said about him. అతను ఏమి చెప్పాడు? చేతి సహాయం లేకుండా పర్వతంలో నుండి చెక్కబడిన ఒక రాయిని నేను చూశాను. అది లోకములోని రాజ్యములన్నింటిలోకి దొరలిపోయి వాటిని తునాతునకులుగా చేసినది. వారందరూ కళ్ళంలోని చెత్త వలె ఊదివేయబడ్డారు. ఆ రాయి పెరిగి గొప్ప పర్వతమైపోయి భూమి అంతయు కప్పినది. అది అతడు ఆయన్ను గూర్చి చెప్పినది. For he will rule the world someday. అందుచేత ఒక దినమన లోకమును ఆయన పరిపాలన చేయును. People are struggling today for a world ruler. Each nation wants their language, their thoughts. Each denomination wants their groups over the other. ఈ దినాన ప్రజలు ప్రపంచ పరిపాలకుని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రతి దేశము తన సొంత భాషను కోరుతున్నది, వారి సొంత ఆలోచనలు కోరుతున్నవి. ప్రతి సంఘశాఖ ఒకదానికంటే పైగా వారి గుంపులను కోరుతున్నది. But there's coming one. That'll be Jesus Christ. He is the ruler of the universe.
none less than God himself. అయితే వచ్చుచున్న ఒకరున్నారు, అది యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రపంచం యొక్క పరిపాలకుడు ఆయన, దేవుడి కాక మరొకరు కాదు. Nebuchadnezzar one day had done an evil thing. He threw 3 believing children into the fiery furnace, and when he opened the door to see how they were getting along in that, he saw the 4th man on the inside of the furnace. ఒకానొక దిన నెబుకద్నెజరు ఒక చెడ్డ కార్యం చేశాడు. మండుతున్న అగ్నిగుండములో విశ్వాసమైన 3 బిడ్డలను త్రోసివేశాడు. అక్కడ వారు ఎలాగున్నారో చూచుట కొరకై అతడు తలుపు తీసినప్పుడు అగ్ని గుండము లోపల 4వ మనిషిని అతడు చూశాడు. And what did you see when you looked? Nebuchadnezzar, he said he looked like the Son of God. అతడు చూచినప్పుడు నెబుకద్నెజరు, నీవు చూస్తున్నప్పుడు నీకేమి కనబడినది? అతడు చెప్పాడు, దేవుని కుమారుని వలె ఉన్నటువంటి ఆయనను అతడు చూశాడు. That's what he saw when he looked into a crime that he had done. There was one that looked like the Son of God. అతడు చేసిన నేరములోకి అతడు చూచినప్పుడు అదే అతడు చూచినది, దేవుని కుమారుని వలె ఉన్న ఒకరిని. Ezekiel took a look one day. He said, I saw him too, and he was a wheel in the middle of the wheel, turning up in the middle of the air. That's what it looked like to Ezekiel. ఎహెజ్కేలు ఒక దినాన ఒకటి చూశాడు. అతను ఏమి చెప్పాడు? నేను కూడా ఆయన చూశాను. చక్రం మధ్య చక్రమున్నట్లు ఆయన ఉన్నాడు, ఆకాశం మధ్యన తిరుగుతున్నట్లుగా ఉన్నాడు. అది ఆయన ఎహెజ్కేలును కాన్పించినది. John, the greatest of all prophets, he was the one that introduced Jesus. Jesus said he was greater than any man had been born. యోహాను అందరి ప్రవక్తల్లో గొప్పవాడు. అతడు యేసును పరిచయం చేసినవాడు. యేసు చెప్పాడు, జన్మించిన మనుషులందరిలో గొప్పవాడు. Did you ever think why that was? All the rest of them spoke of him. The word of the Lord comes to the prophet. That's the Bible said so. అలాగూ అది ఎందుకో నీవెప్పుడైనా ఆలోచన చేశావా? మిగతా వారందరూ ఆయన గురించి చెప్పారు. ప్రభు వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చును, అలాగని బైబిల్ గ్రంథము చెప్తున్నది. And in all the other prophets that come to him in visions. But when the word come to John, it was flesh. మిగతా ప్రవక్తలందరి యొద్దకు అది దర్శనము ద్వారా వచ్చెను. అయితే వాక్యము యోహాను యొద్దకు వచ్చెను, అది శరీరధారి ఆయను. Jesus was the Word. He is the Word. He always was the Word. But here is where the fullness of God was made flesh and dwelt among us. యేసు వాక్యము, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ వాక్యమై ఉండును. అయితే ఇక్కడైతే దేవునికి సంపూర్ణత శరీరధారి అయి మన మధ్య వసించెను. When he come to him in the water, he was a prophet. If the Word's made flesh, it's got to come to the prophet. అతని యొద్దకు ఆయన నీళ్ళలో వచ్చినప్పుడు అతడు ప్రవక్త. వాక్యము శరీరధారి అయినట్లయితే అది ప్రవక్త యొద్దకు రావాల్సి ఉన్నది. The Word, wherever it is, it must come to a prophet, because a prophet is the one the Word comes to. And John was a prophet of the day. వాక్యము అది ఎక్కడున్నప్పటికీ అది ఒక ప్రవక్త యొద్దకు తప్పక రావాల్సి ఉన్నది. ఎందుకనగా వాక్యము వచ్చినది ప్రవక్త యొద్దకే. ఆ దినం యొక్క ప్రవక్త యోహాను. And when the Word come to him, walked out in the water and said, I want to be baptized. And John said, I have need to be baptized of thee. Why comest thou unto me? వాక్యం అతని యొద్దకు వచ్చి నీటిలోకి నడుచుకుంటూ వెళ్లి, నేను బాప్తిసం పొందవలసి ఉన్నది అని అన్నాడు. యోహాను చెప్పాడు, నేను నీ వల్ల బాప్తిసం పొందవలసి ఉన్నది, నీవు నా యొద్దకు ఎందుకు వచ్చితివి? He said, suffer it to be so now, for thus it is becoming to us to fulfill all righteousness. ఆయన చెప్పాడు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగియున్నది. You ever think why John said that? Why would John say that to Jesus? Why? Because it was becoming to them. అదెందుకు యోహాను చెప్పాడు మీరు ఎప్పుడైనా తలంచారా? యోహాను ఎందుకు అది యేసుతో చెప్పాలి? ఎందుకనగా అది వారు చేయవలసి ఉన్నది. There was the prophet and the word had come to the prophet. Now it was becoming to them that all righteousness must be fulfilled. అక్కడ ప్రవక్త మరియు వాక్యము ఉన్నారు. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను, నీతి యావత్తు నెరవేర్చడం వారికి తగి ఉన్నది. What happened? Then John baptized Jesus because John, being a prophet and know the word, the sacrifice must be washed before it's presented. And that's why John baptized Jesus. ఏం జరిగినది? తర్వాత యోహాను యేసునకు బాప్తిసం ఇచ్చెను. ఎందుకనగా యోహాను ప్రవక్త ఉండి వాక్యము ఎరిగినవాడై అర్పణ చేయబడక ముందు అది కడగబడవలసి ఉన్నది. అందుచేత యోహాను యేసుకు బాప్తిసం ఇచ్చెను.
John looked and he saw, why did he know this was Jesus? He saw a dove that had been told him by the Spirit of God, and upon whom thou shalt see the Spirit descending and remaining on, he's the one that will baptize with the Holy Ghost and fire. యోహాను చూశాడు, అతడు చూశాడు. ఇతడే యేసు అని అతనికి ఎలాగ తెలియను? అతడు పావురమును చూశాడు. దేవుని ఆత్మ వలన అతడు చెప్పబడ్డాడు. ఎవరి మీద దేవుని ఆత్మ దిగి నిలిచిడుట నీవు చూచువో ఆయనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసమిచ్చును. Noah looked. We find out here there's another man looked by the name of Noah. నోవహు చూశాడు. మరి ఒక మనిషి చూచుట ఇక్కడ మనం చూస్తున్నాము. పేరు నోవహు. He looked and saw the justice of God upon the just judgment of God, rather, upon a wicked, word-denying generation was being poured out. దేవుని యొక్క న్యాయము లేక న్యాయ తీర్పు వాక్యము తృణీకరించిన దుష్టతరం పైన పోయబడుట అతడు చూశాడు. In his vision, as Noah was a prophet, God had given him a vision of how to build the ark and instructed him how to make the construction, how it must be built. నోవహు ఒక ప్రవక్తయుండెను. ఏ విధముగా ఓడను కట్టవలనో అట్టి దర్శనాన్ని దేవుడు అతనికిచ్చాడు. మరియు ఏ విధముగా దాన్ని నిర్మాణము చేయవలనో అది ఏ విధముగా కట్టవలనో ఆయన ఇచ్చాడు. In this, how can Noah, unless this vision be in the Word of God, when he's seen this wrath and making away a preparation? ఇందులో ఆ దర్శనం వాక్యమై ఉండి అతడు ఈ ఉగ్రతను చూచి సిద్ధపాటు మార్గాన్ని నోహవు ఎలాగూ చేసుకోవాలో చూశాడు. Always before coming judgment there is a preparation made. It always is the Word of God. ఎల్లప్పుడూ కూడా రాబోతున్న న్యాయ తీర్పుకు ముందు ఒక సిద్ధపాటు జరుగును. అది ఎల్లప్పుడూ దేవుని వాక్యమై ఉండును. And when he was constructing the Word of God together, bearing record that his vision was true and he believed in it, scoffers made fun of him and so forth. దేవుని యొక్క వాక్యమును కలిపి కడుతున్నప్పుడు అతని యొక్క దర్శనము నిజమని దాన్ని అతడు నమ్మినప్పుడు అపహాసకులు మొదలైన వారు అతన్ని ఎగతాళి చేశారు. But Noah had looked ahead and seen the justice of God had to require the judgment upon the people, and he constructed an ark to save his own household. అయితే నోవహు ముందుకు చూచి ప్రజలపైకి రావలసిన తీర్పు యొక్క దేవుని న్యాయమును గురించి అతడు చూశాడు. మరియు తన స్వంత కుటుంబమును రక్షించుట కొరకై ఒక ఓడను కట్టాడు. He saw the coming wrath of God, and he made preparations for the people to escape this thing. So did John the Baptist. He made preparations for the escape. అతను చూచినప్పుడు వచ్చుచున్న దేవుని యొక్క ఉగ్రతను అతను చూశాడు. దీని నుండి తప్పించుకుంటూ ప్రజలకై సిద్ధపాట్లు అతడు చేశాడు. ఆ విధముగానే బాప్తిస్మిచ్చి యోహాను తప్పించుకుంటనకై ఏర్పాట్లు చేశాడు. And so is the Holy Ghost today, forerunning the coming of Jesus Christ, is making a construction, the body of Jesus Christ. అలాగనే ఈరోజు యేసుక్రీస్తు రాకడకు ముందుగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క శరీరమును నిర్మాణము చేయుచున్నాడు. We're baptized into it not by a creed, not by a denomination or a handshake, but by the Spirit of God. We're baptized into the body of Jesus Christ. మనము అందులోకి బాప్తిసం పొందాము. మూఢభక్తి వలన కాదు, సంఘ శాఖల వలన కాదు, లేక చేయి కరస్పర్శనం చేయటం వలన కాదు, అయితే దేవుని ఆత్మ వలన యేసుక్రీస్తు శరీరంలోనికి మనము బాప్తిసం పొంది ఉన్నాము. A construction that will stand the judgment because it's already been judged. I see the blood, I'll pass over you. Yes. న్యాయ తీర్పులకు నిలబడగలిగిన కట్టడము. ఎందుకనగా అదెప్పుడో తీర్పు తీర్చబడినది. నేను రక్తము చుచ్చినప్పుడు మిమ్మలను దాటిపోవదును. అవును. Noah, he looked and he saw what was coming. నోవహు చూశాడు, రాబోతున్నది అతను చూశాడు. Moses looked one day, he seen a pillar of fire. It attracted his attention. This great theologian, he had run with all of his theological training and his understanding by his mother of the word itself. మోషే చూశాడు, ఒక దినాన అగ్నిస్తంభాన్ని చూశాడు. అది అతని అవధానమును ఆకర్షించినది. ఈ గొప్ప వేదాంతి తన యొక్క వేదాంత తద్భితతోనూ వాక్యమును గురించి తన యొక్క తల్లి ఉపదేశముతోనూ దాని అంతటితో పారిపోయాడు. How that he was to deliver the children of Israel, but when he tried in his way, he failed. ఇశ్రాయేలును అతడు ఎలాగూ విడిపించగలడు. అయితే
తన మార్గము ద్వారా అతడు అపజయం పొందాడు. And although his mother had thoroughly instructed him on what to do and what he would do and what God had raised him up for, అతడు ఏమి చేయవలసి ఉన్నది, అతడు ఏమి చేయనో తన యొక్క తల్లి ఎంతో విషయంగా విపులీకరించినప్పుడు, ఎందుకై దేవుడు అతన్ని పెద్ద చేశాడో అది విన్నప్పుడు, all this knowledge, as good as it is, and it is good, but yet it had to be set off. That was on the mechanics. ఈ జ్ఞానమంతా అదెంత మంచిదేనను, అది మంచిదే, అయితే అది ఇంకా బయలుదేరవలసి ఉన్నది. అది కేవలము యాంత్రికములు మాత్రమే. Mechanics ain't what runs the automobile. It's the dynamics that runs it. యాంత్రిక వాహనాలను నడిపినది యాంత్రికము కాదు, బలశక్తి సంబంధమైనవే వాటిని నడిపించును. The mechanics don't run the church. It's the dynamics, the Holy Ghost that gets into this word. సంఘము నడిపినది యంత్రములు కాదు, గమనాత్మక శక్తులు నడిపినది ఈ వాక్యములోకి వెళ్ళు పరిశుద్ధాత్మయే. It's not a seminary that teaches you all the theology and the Greek interpretations, but it's the dynamics of the Holy Ghost in there to set that afire and to bring it to pass and to make it live just exactly what the promised word is for this hour. అంత మత వేదాంతాన్ని, గ్రీకు అనువాదాన్ని ఉపదేశించినది సెమినరీ కాదు, అయితే పరిశుద్ధాత్మక బలశక్తి అందులో ఉన్నది. దాన్ని అగ్ని ముట్టించి అది జరిగినట్లు చేసి ఈ కాలానికి ఏదైతే వాగ్దానము చేయబడినదో ఖచ్చితంగా దాన్నే అది జీవింప చేస్తుంది. Not the mechanics, the dynamics. It takes mechanics and dynamics. The Word and the Spirit. They are the one that gives life. యాంత్రికములు కాదు, గమనాత్మక శక్తులను చేయును. అది యాంత్రికములు చేయును, గమనాత్మక శక్తులను చేయును. వాక్యం మరియు ఆత్మ జీవమునిచ్చు ఆ ఒక్కటి, అవే. What God promised for the hour, look for it to be fulfilled. You must look to Him because He is the Word. And the only way you can look to the Word is look to Him. కాలము కొరకే దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది నెరవేర్పు కొరకు ఎదురు చూడు. నీవు ఆయన కొరకే ఎదురు చూడు. ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం వైపునకు నీవు చూడగలిగినది ఒకే మార్గము, ఆయన వైపు చూచుట. Look to Him, He is the Word. And the Word promised for this day is to be fulfilled this day. ఆయన వైపు చూడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యము ఈ దినమున నెరవేరవలసి ఉన్నది. Noah's time could not be filled this day. It's only a type. Moses' time and so forth. నోహు యొక్క కాలము ఈ దినానికి నెరవేరదు. మోషే కాలము మొదలైనవి అవి కేవలము పోలిక మాత్రమే. This is the day that God has promised these things that we're now enjoying. These things that we're now seeing that the world's laughing at. అయితే ఇప్పుడు మనము ఆనందించుతున్న దేవుడు వాగ్దానం చేసిన ఈ విషయాలు, మనము ఇప్పుడు చూచుతున్న లోకము నవ్వుతున్న ఈ విషయాలు ఈ యొక్క దినానివి. This great momentous power of the Holy Spirit that can change a sinner's heart, that can take a lukewarm church member and give him a testimony that will set the church afire from where he come out of. It's a dynamic that got into the Word. పాపి యొక్క హృదయాన్ని మార్చగలిగిన అది ఎక్కడి నుండి వచ్చునో, అది అతడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ సంఘమును మండించుటకు అతనికి ఒక సాక్ష్యం ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఘనమైన ప్రాముఖ్యత ఈ దినానివి. అది వాక్యములోనున్న గమనాత్మక శక్తి. I've often said I've found two classes of people. One of them is a fundamental. Positionally, he knows where he is in Christ because of the Word. But he doesn't have any faith in what he's doing. He hasn't received the Holy Spirit. నేను తరచుగా చెప్తున్నట్లుగా రెండు తరగతుల వారిని నేను గమనిస్తున్నాను. అందులో ఒకరు మూలాధారమైన సిద్ధాంతము కలవారు. క్రీస్తులో అతడు ఎక్కడ ఉన్నాడో వాక్యాన్ని బట్టి, స్థానాన్ని బట్టి అతడు ఎరిగినవాడు. అయితే అతడు ఏమి చేయుచున్నాడో దాని మీద ఎటువంటి విశ్వాసం ఉండదు. అతడు పరిశుద్ధాత్మ పొందలేదు. Then I find the Pentecostals, many of them, has received the Holy Ghost but don't know who they are. ఆ తర్వాత పెంతెకొస్తులు, వారిలో అనేకులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అయితే వారెవరో వారికి తెలియదు. It's like a man who's got money in the bank and can't write a check. The other can write a check, got no money in the bank. ఈ విధంగా ఉంటున్నది. ఒక మనుషుడు కోటీలో అనగా బ్యాంకులో డబ్బు ఉంచుకొని చెక్కు వ్రాయను చేతగాని వాడు. మరి ఒకడు చెక్కు వ్రాయగలడు, కానీ బ్యాంకులో డబ్బు లేదు.
If you could get those two together, if you could get the Pentecostal to realize who he is and come back to a real full Word of God with that baptism of the Holy Ghost, it'll set the way of the fire again for a new Pentecostal revival. Brother, sister, that's true. వారిద్దరిని నీవు ఏకం చేయగలిగితే, పెంతెకోస్తు ఎవరనేది నీవు గ్రహింపు చేయగలిగితే, నేనైన దేవుని వాక్యము అను నిజమైన దాని యొద్దకు తిరిగి వచ్చి, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మ వల్ల తిరిగి వచ్చితే, ఒక క్రొత్త పెంతెకోస్తు ఉద్యమం ద్వారా తిరిగి అది లోకమును మండించును. సహోదరి సహోదరుడా, అది నిజం సుమా. Look unto me all ye ends of the earth, for I am God and there's none other besides me. భుజగంత నివాసులారా, నా వైపు చూడుడి, నేనే దేవుడును, నేను తప్ప మరొకరు లేరు. Oh, we can discern communism, we can discern everything else, but what if we can discern the portion of word that's allotted by God for this day? ఓహో, మనము కమ్యూనిజమును వివేచింపగలము, ప్రతి దాన్ని మనము వివేచింపగలము. అయితే దేవుని ద్వారా ఈ దినమునకు పంచిపెట్టిన వాక్య భాగమును వివేచింపగలుగుతున్నామా అని ఆశ్చర్యపడుతున్నాను. I wonder if we can see the sign that God told us to be here on earth at this day. I wonder if we do it. ఇక్కడే ఈ దినాన భూమి మీద ఉండునని దేవుడు చెప్పిన గురుతు మనం చూడగలుగుతున్నామా అని ఆశ్చర్యపడుతున్నాను. మనం అది చేస్తామా అని ఆశ్చర్యపడుతున్నాను. Yes, back to Moses again. He had all the mechanics about it. But one day in a burning bush, he heard a man speak out with a human voice, a burning pillar of fire back in the bush, speak out in a human voice and said, I am that I am. అవును, తిరిగి మోషే యొద్దకు అందును గురించిన అన్ని యాంత్రికములు అతనికి ఉన్నది. అయితే అగ్ని పొదలో మానవ స్వరముతో ఒక మనుష్యుడు మాట్లాడుట అతను విన్నాడు. ఒక మండుతున్న అగ్ని స్తంభము పొద వెనుక ఉన్నవాడును అనువాడును అనున్నది మానవ స్వరంలో నుండి చెప్పబడెను. I've heard the groans of my people. I remember my word, and I'm come down to deliver them, and I'm sending you to do it. నేను నా ప్రజల మూలుగలను విన్నాను, నా మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, వాడిని విడిపించుటకు నేను దిగివచ్చున్నాను, అది చేయుటకు నేను నిన్ను పంపుచున్నాను. What a different man that was. As soon as he had the mechanics, but he got the dynamics in it. అది అతను పొందిన వెంటనే అతనెంత మార్పు చెందినవాడాయను. అతనికి యాంత్రికాలున్నవి, అయితే అందులో అతనికి గమనాత్మక శక్తులు కావలెను. Surely I'll be with you. That's all it took for Moses to go. He looked and he saw in the burning bush. నిశ్చయంగా నేను నీతో ఉందును. మోషే వెలుటకు అది చాలు. అతను చూశాడు, అతడు మండుతున్న పొదలో చూశాడు. Later in the trip we find Israel, when they were coming out, they looked too and they seen a brass serpent, and in this brass serpent that was set up for their sickness. అడు తర్వాత యాత్రలో ఇశ్రాయేలు వచ్చుచుట మనం చూస్తున్నాము. వారు ఇంకా చూశారు, వారు ఇత్తడి సర్పమును చూశారు. ఈ ఇత్తడి సర్పములో వారి యొక్క వ్యాధి నిమిత్తము అది ఉంచబడినది. They had sinned, and they seen a brass serpent. In this brass serpent, they seen it type the judgment that God would put upon Jesus Christ to die for all of us unworthy sinners, guilty. That's what he saw. వారు పాపము చేశారు. వారొక ఇత్తడి సర్పమును చూశారు. ఈ యొక్క ఇత్తడి సర్పములో యేసు క్రీస్తు పైన దేవుడు పెట్టినయున్న తీర్పును ఒక పోలికగా వారు చూశారు. నేరస్తులము, నిరుపయోగులమైన మనందరి కొరకై యేసు క్రీస్తుపై దేవుడు పెట్టిన న్యాయ తీర్పును పోలికగా వారు చూశారు. అది వారు చూచినది. The disciples looked on him one time in trouble out on the sea, and what did they see? They seen their help. They seen help coming through him. అక్కడి సముద్రములో ఒకసారి శిష్యులు ఇబ్బందులో ఆయన చూశారు. వారేమి చూశారు? వారి సహాయమును వారు చూశారు. ఆయన ద్వారా వచ్చు సహాయమును వారు చూశారు. Martha, one day when she had a death in the family, her own brother was dead, Lazarus, the only brother she had. She looked to him in the time of death and she saw resurrection in life. That's what she saw in him. మార్త ఒక దినాన కుటుంబంలో మరణము కలిగినప్పుడు ఆమెకు స్వంత సహోదరుడు, ఆమెకున్న ఒక్క సహోదరుడు చనిపోయాడు. మరణ సమయాల్లో ఆయన వైపు ఆమె చూచినది. ఆమె పునరుద్ధానమును, జీవమును చూచినది. అది ఆమె ఆయనలో చూచినది. ఆమెను ఆయన లెక్క చేయకున్నట్లుగా అగుపించినది. ఆమె సహోదరుడు చనిపోయినప్పుడు ఆయన వెళ్లిపోయాడు.
But the first thing you know, all at once he found out after the boy had been dead and buried for 4 days, he's already stinking. మొదలుగా ఏమి జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా ఆయన అగుపించాడు. అబ్బాయి చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులైన తర్వాత, అతడెప్పుడో మురిగిపోయిన తర్వాత ఆయన అగుపించాడు. Martha knew there was something about him was different. She had read the scriptures. She believed him to be the Son of God, Emmanuel, God made manifest. ఆయనలో ఒకటి ప్రత్యేకమైనది కలదని మార్తకు తెలుసును. ఆమె లేఖనము చదివినది. ఆయన దేవుని కుమారుడని, దేవుడు ప్రత్యక్షమైన ఇమ్మానుయేలు ఆయనే అని ఆమె నమ్మి ఉన్నది. She knew that he was God's representative, and she knew if Elijah could raise up a dead baby, and him being just a portion of the word for that hour. ఆయన దేవుని యొక్క ప్రతినిధి అని ఆమెకు తెలుసును. ఆ కాలానికి ఏలియా వాక్యములో వాక్యం యొక్క కొంత భాగమై ఉండి చనిపోయిన బిడ్డను లేపగలిగినట్లయితే అది ఆమె ఎరిగున్నది. Christ was the fullness of the word. She knowed surely he had power to raise up her brother. క్రీస్తు వాక్యం యొక్క పరిపూర్ణత అయి ఉన్నాడు కనుక తన యొక్క సహోదరుని ఆయన లేపగలిగిన శక్తి కలిగి ఉన్నాడని ఆమె ఎరిగి ఉండెను. And when she went to him in the hour of death and bereavement, she found resurrection and life when she looked to him. మరియ మరణఘడియల్లో విపత్తులో ఆమె ఆయన వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆయన వైపు చూడగా ఆమె పునరుద్ధానమును జీవమును పొందెను. She didn't look to him to criticize him or ask him why he didn't come or question him. ఆయన విమర్శ చేయటానికి ఆయన వైపు చూడలేదు. ఆయన ఎందుకు రాలేదని అడుగుటకు లేక ప్రశ్నించుటకు ఆయన వద్దకు వెళ్ళలేదు. You should never question the word of God. That's what got the whole human race into trouble when Eve questioned whether God would keep all of his word or not. నీవెన్నడూ దేవుని వాక్యాన్ని ప్రశ్నించకూడదు. అదే సర్వ మానవాళనంతా ఇబ్బందులో పడుటకు కారణమైనది. దేవుడు ఆయన వాక్యమునంతా కాపాడుకుంటాడా లేదా అని హవ్వ ప్రశ్నించగా జరిగినది. I say tonight, brethren, it's come time that we must believe every word that God wrote. It's every bit the truth. Man shall live by every word that proceedeth out of the mouth of God. ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుడు వ్రాసిన ప్రతి వాక్యమును మనము నమ్మవలసిన సమయం వచ్చినది. దాని యొక్క ప్రతి చిన్న ముక్క కూడా సత్యము. మనిషి ఇటీవల మాత్రం కాదు గాని జీవించినది దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. Now we find out that Mary found resurrection and life. మరియ పునరుద్ధానమును జీవమును కనుగొన్నట్లుగా మనం ఇప్పుడు చూశాము. So did Jairus, the little priest, a secret believer, that when he saw Jesus and looked upon him, he found resurrection and life. ఆ విధముగానే చిన్న యాజకుడైన ఒక రహస్య విశ్వాసి అయిన యాయుడు కూడా అతడు యేసును చూచి ఆయన వైపు చూచినప్పుడు పునరుద్ధానమును జీవమును కనుగొనెను. The hungry people looked to him one day and found sustaining bread, a type that the hungry today can find the bread of life. ఒకానొక దినమున ఆకలితో ఉన్న ప్రజలు ఆయన వైపు చూశారు. పోషణాధారమైన ఆహారమును రొట్టెను వారు కనుగొన్నారు. ఆ దినమున ఆకలితో ఉన్నవారు జీవపు రొట్టెను కనుగొనుటకు పోలికైనది. Not find a creed, you don't find a founder, you don't find a reformer, you find life when you find Christ. The bread of life. మూఢ నమ్మకాన్ని కాదు, క్రీస్తును నీవు కనుగొన్నప్పుడు, జీవపు రొట్టెను నీవు కనుగొన్నప్పుడు నీవు వ్యవస్థాపకుని కనుగొనవు, దిద్దుబాటు కర్తను నీవు కనుగొనవు, నీవు జీవమును కనుగొంటావు, నీవు జీవాన్ని కనుగొంటావు. The dying thief looked to him in the hour of distress, and what did he find? He found his pardon. నిరాశ ఘడియల్లో చనిపోతున్న దొంగ ఆయన వైపు చూచెను. అతడు ఏమి కనుగొన్నాడు? ఆయన క్షమాపణను అతడు కనుగొన్నాడు. Who else could he look to? The Roman government wouldn't pardon him. No one else would pardon him, but he looked to Jesus in his distress and he found somebody who could pardon him. ఎవరి వైపు అతను చూడగలిగను? రోమా ప్రభుత్వము అతనిని క్షమించదు, ఎవరి కూడా అతన్ని క్షమించరు. అయితే అతని యొక్క దుర్దశలో యేసు వైపు చూచెను. అతన్ని క్షమించగలిగిన ఒకరిని అతడు కనుగొన్నాడు. My brother, sister, tonight, if you're hanging like he was then on the balance of condemnation and knowing if you die tonight as a lukewarm church member or a lukewarm Pentecostal or whatever you might be, you know where you're going. Look to him tonight, the one who can set you free. నా సహోదరి సహోదరులారా, ఈ దినమందు అతని వలె శిక్ష యొక్క త్రాసులో నీవు వేలాడుతూ ఉంటే, నీవు ఒక నులివెచ్చని సంఘ సభ్యునిగా లేక నులివెచ్చని పెంతికోస్తుగా లేక అదేదినప్పటికీ నీవు ఎరిగి ఈ రాత్రి చనిపోతే నీవెక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలుసు. ఈ రాత్రి ఆయన వైపు చూడుము. నిన్ను విడిపించగలవాడు ఆయన ఒక్కడే.
One tonight, if you're just only a membership only and don't know what the resurrection of Christ means to live in a human heart, look to Him. He's God and He alone. ఈ రాత్రి నీకు సభ్యత్వం మాత్రమే ఉన్నట్లయితే మానవ హృదయములో వసించుటకు క్రీస్తు యొక్క పునరుద్ధానమేదో అర్థం నీకు తెలియకపోతే ఆయన వైపు చూడము. ఆయన దేవుడు, ఆయన మాత్రమే. You find pardoning like this poor thick sin-sick thief did hanging on the cross. శిలువలో వేలాడుతున్న ఆ అభాగ్యుడైన పాప రోగముతో నిండియున్న దొంగ చేసినట్లుగా, ఇక దొంగ పొందినట్లుగా నీవు క్షమాపణ పొందగలుగుతావు. The sick looked to Him. What did they find? They found a healer. The sick tonight can still look to Him and find a healer. వ్యాధిగ్రస్తులు ఆయన వైపు చూచరి వారు ఏమి కనుగొన్నారు? వారు స్వస్థపరచు వారిని కనుగొన్నారు. ఈ రాత్రిలో వ్యాధిగ్రస్తులు ఇంకా ఆయన వైపు చూడగలిగి స్వస్థత పొందగలరు. They found in Him what was represented in the brass serpent. If that was a type, this was the antitype. ఎత్తడి సర్పంలో ఏది పోలికై ఉన్నదో ఆయనలో అది వారు కనుగొన్నారు. అది పోలికనట్లయితే ఇది ముందు పోలికై ఉండెను. The blind looked and could see. He's the same yesterday, today, and forever. Hebrews 13:8. గ్రిడ్డివాడు చూచి దృష్టి పొందెను. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. The poet looked one time. Find what he could see. Blind Fanny Crosby looked one time to see what she could see. Being blind, here was her answer. పద్యకాడు ఒకప్పుడు చూచాడు. అతను చూడగలిగేది చూచెను. గ్రిడ్డివాడైన ఫ్యానీ క్రాస్పై ఒకసారి చూచాడు. ఆమె ఏది చూడగలిగినదో అది చూచుటకు చూచెను. అంధురాలయుంది. ఇదిగో ఆమె జవాబు. Thou the stream of all my comfort, more than life to me. Whom have I on earth beside thee, or whom in heaven but thee? నా సమస్త ఆదరణకు సెలయేరువు నీవే. నా ప్రాణము కంటే ప్రాముఖ్యుడవు నీవే. నీకంటే భూమిలో నాకెవరున్నారు? లేక పరలోకములో నీకంటే మరెవరు నాకు? Eddie Pruitt one time when he couldn't sell his songs and he wondered what to do, and he went back in his office and inspiration fell upon him. The Holy Spirit grabbed the pen and he looked and he saw him in power and he wrote and penned the song. ఎడ్డీ పెరోనెట్ ఒకసారి తన పాటలు అమ్ముడు పోకున్నప్పుడు ఏం చేయాలో తెలియలేదు. తిరిగి తన కార్యాలయానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఆ ప్రేరణ అతనిపైకి దిగివచ్చినది. తటాలన కలము తీసుకుని ఆయన వైపు చూశాడు. బలములో ఆయన చూశాడు. కలము దించి పాట వ్రాశాడు. Oh, hail the power of Jesus' name. The angels prostrate fall. Bring forth the royal diadem and crown him Lord of all. యేసు నామము బలమునికే అన్ని అభినందములు. దూతలు సాగిలపడుదురు కాక రాజు కిరీటమును తెచ్చి అందరికీ ప్రభువు ఆయనకు పట్టము కట్టుదురు కాక. That's what he saw in him. Oh my. అది ఆయనలో అతడు చూచినది. ఓహో. Peter, a local fisherman, when his brother had been attending John the Baptist revival, Andrew, they had been talking over about what the Messiah would be and discussing it. పేతురు స్థానిక చెవులు పట్టువాడు. అతని యొక్క సహోదరుని అంద్రియ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఉద్యోగ సభకు హాజరవుతూ ఉండేవాడు. మెస్సయ్య ఎలాగుండును అని వారు మాట్లాడుకుంటూ తర్కించుకుంటుండేవారు. His father had told him there'll be many fanatics raised up just before the Messiah, but you'll know him. He'll be a prophet. The Lord said he'll be a prophet. We're understand to believe our prophets. దాన్ని గుర్చి వాళ్ళ నాన్న అతనికి ఎలాగూ చెప్పాడు. మెస్సయ్య రాకముందు అనేకులైన మతావేశపరులు వస్తారు. అయితే నీవు ఆయన తెలుసుకుంటావు. ఆయన ప్రవక్త అవుతాడు. ప్రవక్తే ఇండును అని ప్రభువు చెప్పాడు. మన ప్రవక్తలను నమ్ముటను మనము గ్రహింపు కలిగి ఉంటాం. And finally one day, with all the persuasion that Andrew could do, he finally got Peter to come listen to him because he's going to have a meeting down there on the coast one morning. చివరకు ఒకరోజు అంద్రియ తనకున్న నిండైన దృఢ విశ్వాసముతో ఆయన బోధ వినటానికి చివరకు పేతురును పట్టుకున్నాడు. ఎందుకంటే ఒక ఉదయం తీరాన అక్కడ ఉన్న కూటమునకు అతడు వెళ్లనై ఉండెను. He went down to hear the word of God. And while he walked up in the presence of Jesus Christ, what did Peter see when he looked on him? దేవుని వాక్య వినటానికి అతడు అక్కడికి వెళ్లిపోయాడు. యేసుక్రీస్తు సన్నిధానమునకు అతడు నడుచుచూ వెళ్ళినప్పటికీ ఆయన చూచినప్పుడు పేతురు ఏం చూశాడు? He said,
Our name is Simon, and you're the son of Jonas. That settled it forever. He knew the word of God had been fulfilled. ఆయన చెప్పాడు, నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడువు అని చెప్పాడు. అది నిరంతరముగా అయిపోయినది. దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుట అతడు ఎరిగి ఉన్నాడు. Nathaniel one time, a real believer in the Old Testament, looking forward for the coming of the Messiah. He was brought by Philip, a friend of his, in the presence of Jesus, standing up on a platform, box stump, whatever it might be, praying for the sick. ఒక్కనొక సమయమందు పాత నిబంధనలో ఒక నిజమైన విశ్వాసిగు నతానియేలు మెస్సయ్య రాకకై ఎదురుచూస్తున్నాడు. యేసు ఒక ముద్దుపెట్టెయగు వేదిక వద్ద నిలబడి, అది ఏమైనప్పటికీ అక్కడ నిలబడి రోగుల కొరకై ప్రార్థిస్తున్నాడు. అతని స్నేహితుడైన ఫిలిప్పు ద్వారా అతడు ఆయన యొద్దకు కొనిరాబడ్డాడు. And when Nathaniel walked into the prayer line or whatever it was and got the first look at him, he heard a voice come back to him and said, "Behold, an Israelite in whom there's no guile." నతానీయులు ప్రార్థనా వర్షానికి వచ్చినప్పటికీ ప్రథమంగా ఆయన వైపు చూశాడు. అతడి వెనుక నుండి ఒక స్వరం వచ్చుట విన్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అను స్వరం విన్నాడు. He said, "Rabbi, when did you know me? When did you ever see me?" He said, "Before Philip called you, when you were under the tree, I saw you." రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు ఎరిగావు? నన్నెప్పుడు నీవు చూశావు అని అతను అడిగాడు. ఆయన చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను. What did Nathaniel confess that he saw? What did he say? "Thou art the Christ, thou art the King of Israel, thou art the Son of God." అతను చూచిన దాన్ని బట్టి నతానీయులు ఏమి ఒప్పుకున్నాడు? అతను ఏమని చెప్పాడు? నీవు క్రీస్తువు, ఇశ్రాయేలు రాజువు, నీవు దేవుని కుమారుడువు. That's what he saw. When he saw the true word of God for that day. అతను చూచినది అదే. ఆ దినానైనటువంటి నిజమైన దేవుని వాక్యమును అతను చూచినప్పుడు అతను చూచింది అదే. 400 years without a prophet and seen, know the very thoughts that was in his heart and what he had done, he knew that could be nothing less than Messiah. ప్రవక్త లేకుండా 400 సంవత్సరాలు అతని హృదయంలో ఉన్నటువంటి తలంపులనే ఆయన ఎరుగుట, అతను ఏమి చేసినది ఎరుగుట, ఆయన మెస్సయ్యగాక మరొకరై ఉండరు అని అతను తెలుసుకున్నాడు. We hadn't had it. They hadn't had it. And it was promised. And everybody know the time was at hand. మనకది లేదు, వారికది లేదు. అది వాగ్దానం చేయబడినది. కాలము సమీపై ఉన్నదని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నారు. So do we know the same thing today? We know Jesus promised these things. He said, "As it was in the days of Lot, so shall it be in the coming of the Son of Man. So shall it be when he comes." కనుక ఈ రోజు అటువంటి విషయం మనం ఎరిగిన్నామా? యేసు ఈ విషయాలను వాగ్దానం చేస్తున్నాడని మనకు తెలుసు. ఆయన చెప్పినాడు, లోతు దినాలలో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకడ యందును ఉండును, ఆయన వచ్చినప్పుడు ఉండును. We see these things happening. What do you see when you look? Do you see, you think of mythology, or you see some kind of a telepathy, or what do you think? Like they did back there. ఈ సంగతులు జరుగుట మనం చూస్తున్నాం. నీవు చూస్తున్నప్పుడు ఏమి చూస్తున్నావు? నీవు చూస్తున్నావా? కల్పిత గాథలుగా నీవు అనుకుంటున్నావా? లేదా ఒక విధమైన భావ ప్రేరేపణ, లేక అక్కడ వారు చేసినట్లుగా నీవేమని తలచుతున్నావు? The Pharisees looked upon him. What they say? This man's got a devil. పరిసయ్యులు ఆయన వైపు చూశారు. వారు ఏమన్నారు? ఇతనికి దయ్యం పట్టింది అని అన్నారు. The same people looked at the same person, human beings. One saw the Son of God, a promised vindicated word, and the other called it a devil. ఒకే వ్యక్తిని ఒకే రకమైన ప్రజలు మానవులుగా చూచుతున్నారు. ఒకరు వాగ్దానము చేయబడి ప్రత్యక్షమైన వాక్యమగు దేవుని కుమారుడిగా ఒకరు చూశారు, మిగతా వారు దయ్యం అని అన్నారు. What do you see? What are you looking at today when you see the power of the Holy Ghost sweep into a building, fulfilling His promise that in these last days what He would do? What do you see when you look? నీవేమి చూస్తున్నావు? ఈ కడవరి దినాల్లో ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చుచు భవనంలోకి పరిశుద్ధాత్మ శక్తి ఊడ్చుకుంటూ వచ్చుట నీవు చూచున్నప్పుడు దేనివైపు నీవు చూస్తున్నావు? ఈ రోజు నీవు చూస్తున్నప్పుడు ఏమి చూస్తున్నావు?
If you see the Word of God vindicated, then it's the Holy Spirit of God. Yes, sir. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుట నీవు చూస్తున్నావా? అలాగైతే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అవునండి. Nathaniel saw the promised word that he had lived for to see. Anointed promise made flesh. Moses, the prophet, had said so. That Moses, the anointed prophet, had promised that word. అభిషేకితమైన వాగ్దానము శరీరధారి అవుటకై అతడు దేనికై బ్రతుకుతున్నాడు? అట్టి వాగ్దాన వాక్యమును నతానీయేలు చూశాడు. ప్రవక్తైన మోషే అలాగని చెప్పెను. అభిషేకితమైన ప్రవక్తైన మోషే ఆ వాక్యమును వాగ్దానము చేసెను. A woman at the well one day. Many people turned him down. The Pharisees and Sadducees had called him a devil. They said he done this by fortune telling. He was an evil spirit. He was mad. He had no place to go. That's what was the trouble with him. He was just a renegade man. ఒకటి నాన్న బావి యొద్ద ఉన్న స్త్రీ. అనేక మంది ఆయన తిరస్కరించారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన్ను దయ్యము అని పిలిచారు. ఆయన దీనిని జోష్యము చెప్పు దాని వలన చెప్పాడు అని అన్నారు. ఆయన ఒక చెడ్డ ఆత్మ. ఆయన పిచ్చి పట్టిన వాడు. ఆయన వెలుటకు ఎక్కడ స్థలము లేదు. అదే ఆయనలో ఉన్నటువంటి ఇబ్బంది. ఆయన ఒక దుర్మార్గుడు అని వారు అన్నారు. What happened? He passed by Samaria in the city of Sychar. And when he went out there one day and sat down upon the little panoramic there. ఏమి జరిగినది? సుకారుడు పట్టణానికి సమరయ గుండా ఆయన వెళుతున్నాడు. ఒకరోజు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన నలుదిక్కులుగా కనబడుతున్నట్లుగా కూర్చున్నాడు. There's a woman came out to get a drink of water, and she said, and she heard a voice saying, "Bring me a drink, woman." And she looked over. What did she see? నీళ్లు తెచ్చుకోవటానికి అక్కడొక స్త్రీ వచ్చినది ఎక్కడకు. ఆమె మాట ఆయన విన్నాడు. స్త్రీ, నాకు దహానికిమ్ము అని అంటున్న స్వరం ఆమె విన్నది. ఆమె అక్కడ చూచినది. ఆమె ఏమి చూచినది? First she couldn't understand it. She questioned him. It's not customary for you Samaritans to ask, or you Jews to ask Samaritans such. మొదటిగా ఆమె అర్థం చేసుకోలేకపోయినది. ఆమె ఆయన ప్రశ్నించినది. సమరయులను అడుగుటకు యూదులైన మీరు అలా అడుగుట ఆచారము కాదే అని ఆమె అన్నది. Woman, if you knew who you were talking to, and remember, there was a little light seed of life laying there, had been predestinated from the foundation of the world. She was watching for it. అయితే స్త్రీ, నీతో మాట్లాడుతున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే జ్ఞాపకముంచుకో. అక్కడ కొద్ది వెలుగు ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని ఏర్పరచబడిన విత్తనం యొక్క జీవము అక్కడ ఉన్నది. ఆమె దాని కొరకు ఎదురు చూస్తున్నది. She had sick and tired of all of the theology and stuff that they had said, but she was watching for something, because she knew there was coming a Messiah. ఆమె వారు చెప్పినటువంటి అన్ని విధాలైన వేదాంతాలను బట్టి ఆమె విసుగు చెంది వ్యధ చెందిపోయినది. అయితే ఆమె ఒకదాని కొరకు కనిపెడుతున్నది. ఎందుకనగా మెస్సయ్య వచ్చునని ఆమె ఎరిగి ఉన్నది. And he said, "Go get your husband and come here." She said, "I have none." Said, "You've told the truth. You've had 5." ఆయన అడిగాడు, వెళ్ళి నీ భర్తని ఇక్కడికి తీసుకుని రా, నాకెవరూ లేరు అని ఆమె అన్నది. నీవు సత్యమే చెప్పితివి, నీకు 5 అని ఆయన చెప్పాడు. Quickly, that little seed sprung to life. What did she see? She saw the sign of the Messiah in a man. She saw the promised word made manifest. తక్షణమే ఆ చిన్న విత్తనము జీవం పుంజుకున్నది. ఆమె ఏమి చూచినది? ఒక మనిషిలో మెస్సయ్య యొక్క సూచన చూచినది. ప్రత్యక్షపరచబడిన వాగ్దాన వాక్యమును ఆమె చూచినది. She said, "Sir, I perceive that you're a prophet. We haven't had one for hundreds of years. We know that we're promised that Messiah is coming, and when he comes, he'll tell us this. That's what he'll do." ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవు అని నేను అనుకుంటున్నాను. సంవత్సరాల తరబడిగా మాకు ఒక్కరూ లేరు. మెస్సయ్య వచ్చునని, ఆయన వచ్చినప్పుడు ఇది మాకు తెలుపునని, మాకు వాగ్దానం చేయబడని మాకు తెలుసు. అదే ఆయన చేయును అని ఆమె చెప్పినది. See, what did she saw? What did she see? She saw the sign that was promised for that day made manifest. చూశారా, ఆమె ఏమి చూచినది? ఆ దినానికి వాగ్దానము చేయబడి బయలుపరచబడిన సూచనను ఆమె చూచినది. The Holy Ghost is promised for this day. Amen. The power of His resurrection. A church that these signs shall follow them that believe.
నమ్మిన వారి వలన ఈ సూచకులు జరుగును అనున్నది సంఘమునకు ఈ దినమున పరిశుద్ధాత్మ ఆయన పునరుద్ధాన శక్తి. Jesus promising the things that I do shall you also. Yes. What do you look when you see? యేసు వాగ్దానం చేశాడు, నేను చేయు కార్యములు మీరును చేతురు. మీరు చూస్తున్నప్పుడు దీనిని చూస్తున్నారు. When you go to church on Sunday morning, do you look for a fine organ, a well-dressed minister, a robed choir, a bunch of women with paint on? మీరు ఆదివారమున ఆలయానికి వెళ్ళినప్పుడు మంచి ఆర్గాన్ చూచుటక, మంచిగా వస్త్రము ధరించిన బోధకులు చూచుటక, వస్త్రధారులైన సంగీత కచేరీ చూచుటక, రంగులు పూసుకున్న స్త్రీలను చూచుటక. What do you look for? Some kind of society in the churches. You belong to this and that. What do you look for? That's about what you see. దేని చూచు కొరకు? సంఘములో ఒక విధమైన సమూహమునా? నీవు దానికి సంబంధించిన వాడవు, నీవు దీనికి సంబంధించిన వాడవు అనా? దీనికై నీవు చూస్తున్నావు, దాని గుర్చే నీవు చూస్తావు. Listen here, don't wonder when you hear the flat gospel and see the Holy Ghost come in and make it manifest amongst the old-fashioned bunch of people. It's foreign to you. It's hard for you to believe. ఇటు విను, ఇది ఆశ్చర్యమేమీ కాదు. నీవు సమతలమైన సువార్తను తీసుకుని వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి పాతకాలపు గుంపు వారి మధ్య దాన్ని బయలుపరచును. అది నీకు కొత్తగా ఉంటున్నది, నీవు నమ్ముటకు కష్టంగా ఉంటున్నది. I said the other night about Joseph, it was hard for him to think of Mary being pregnant. How could she be that? A holy little woman like that. And she said Gabriel had visited her. నేను యోసేపును గురించి గత రాత్రి చెప్పినట్లుగా మరియ గర్భవతి అయినదని ఆలోచించుటకు అతనికెంతో కష్టతరంగా ఉన్నది. అటువంటి చిన్న పరిశుద్ధురాలు ఆమె అలాగూ కాగలదు. గాబ్రియేలు ఆమెను దర్శించనని ఆమె చెప్పినది. But it was so unusual. It was so unusual for a thing like that. It had never happened before. That's where God dwells in the unusual to the carnal mind. అయితే అదెంతో అసాధారణమైనది. అలాంటి విషయం ఎంతో అసాధారణమైనది, మునుపెన్నడూ జరగలేదు. అది అక్కడే దేవుడు నివాసమునున్నది. అసాధారణమైన దానిలో ఆయన ఉండును, ప్రకృతి సంబంధమైన మనుషునికి. But those who believe to be the same yesterday, today, and forever, all things are possible. Every word that He promised will be fulfilled. నమ్ము వారికైతే ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. సమస్తమును సాధ్యమే. ఆయన వాగ్దానం చేసిన ప్రతి మాట నెరవేర్చబడును. It's the unusual things that makes Him God. He goes to the unusual. He makes everything unusual to the people. Yes, sir. All right. అది ఆయన దేవునిగా చేయుట అసాధారణమైన విషయం. ఆయన అసాధారణమైన దానిలోనికి వెళ్ళును. ప్రజలకు అన్ని కూడా ఆయన అసాధారణమైన వాటిగా చేయును. అవునండి, మంచిది. The woman looked on him and she saw the sign of the Messiah, God manifested in flesh. ఆ స్త్రీ ఆయన వైపు చూచినది. దేవుడు శరీరంలో బయలుపరుచుకున్నట్టుకు మెస్సయ్య సూచనను ఆమె చూచినది. Many the same people looked and didn't see nothing. అదే ప్రజలు చూశారు, ఏమీ కనబడలేదు చాలా మందికి.